శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగమనందు ఈవేళ మనం 65వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిపర్యవతిష్టతే. మనో నిర్మలత్వము కలుగుగాక. దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించిపోతున్నవి. ఎప్పుడు మనసుని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడికి మనో నిర్మలత్వము తప్పక కలిగి తీరుతుంది, అందులో అనుమానం లేదు. సమస్త దుఃఖములను ఉపశమించి పోతాయి, సన్నగిల్లిపోతాయి దుఃఖములు రోజు రోజుకి. నిర్మల మనస్సునకు బుద్ధి శీఘ్రముగా పరమాత్మ యందు స్థిరత్వమును చెందుతుంది, ఇందులో అనుమాత్రము లేదు. అనుమానం అనేది ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి జీవియు దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తి అను ఈ రెండిటిని కోరుచున్నాడు. కానీ అవి ఎట్లు లభించగలవు అనే విషయములో సరైనటువంటి ఎంపిక చేసుకోలేకపోతూ ఉన్నాడు మానవుడు. దానికి సమాధానం ఈ శ్లోకమున భగవానుడు తెలియజేయుచున్నారు. మనస్సు యొక్క నిర్మలత్వము చేతనే జీవునకవి రెండును సిద్ధించుతున్నవి. చిత్తమెప్పుడు భోగ వాసనలు లేక నిర్మలముగా నుండునో అప్పుడు జీవిత లక్ష్యము సిద్ధించినదే యగును. యాలనగా నిర్మల దర్పణము అనగా అర్థమునందు వస్తువు చక్కగా ప్రతిబింబించున్నట్లు శుద్ధాంతఃకరణమున శాంత చిత్తమున అధిష్టానముగు ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశించును. ఉదాహరణ, మనకి మన కళ్ళ ముందు కనపడేటువంటి సత్యాన్ని ఉదాహరణ రూపంలో, ఉపమాన రూపంలో మనకు భగవానుడు తెలియచేశాడు. ఒక నిలువుట అద్దమందు నీవు నిలబడుకున్నప్పుడు నీవు కదలకుండా ఉండాలి, అద్దము కూడా నిలకడగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క ప్రతిబింబం అద్దములో ప్రకటితము కాగలదు. ఆ విధంగానే మనసు నిశ్చలముగా ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం నీకు నిక్షేపముగా ప్రత్యక్షము, అదే నీవు కాగలవు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. సమస్త దుఃఖములు నశించుటకు, బుద్ధి శీఘ్రముగా ఆత్మయందు స్థిరత్వము నొందుటకు మొదటిది దుఃఖరాహిత్యము, రెండవది ఆనంద ప్రాప్తి. ఈ రెండును మనో నిర్మలత్వము వలన సిద్ధించుచున్నవి. కానీ ఇక ఏరే ప్రదేశములో నుంచి నీకు రావు. సర్వ దుఃఖానం అని చెప్పుట వలన ఏ ఒకటి రెండు దుఃఖములు నశించుట కాదనియు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఆది సమస్త దుఃఖములు దాని వలన ఉపశమింపచున్నవి అని మనకు స్పష్టమగుచున్నది. ఆహా, ఎట్టి అమోఘ ఫలితములు! దుఃఖముల లోబడి మ్రగ్గుచు తాపత్రయములచే దహింపబడుచు ఒక్క క్షణకాలమైనను సుఖమును శాంతిని పొందుటకు నోచుకోలేని జనులకు ఇంతకు మించిన ఫలితమేమి కావలయను? కావున అట్టి ఫలితమునకై చిత్తశుద్ధిని సంపాదించవలసినదిగా భగవానుడు కరుణతో బోధించుతున్నారు. అది లేకున్నా ఎన్ని జన్మలకైనను ఈ సంసార యాతన శమించనేరదు. ఇక చిత్త నైర్మల్యముచే కలుగు రెండవ ఫలితము ఆనంద ప్రాప్తి. బుద్ధి పర్యవతిష్టతి. చిత్తం ఎప్పుడు స్థిరత్వం పొందగలుగునో ఇక జీవుని ఆనందమునకు మేరు పర్వతం వలె ఉంటుంది.
ఆ ఆనందానికి అవధుల ఉండదు, మళ్ళీ ఎంత అని చెప్పడానికి వీలుండదు. చతుర్ముఖ ఆనందము కూడా ఆ ఆత్మానంద సాగరమున ఒకానొక బిందువే అయి ఉన్నదో అట్టి దాని యందు బుద్ధి మిళితమైనచో, స్థిరతను చెందినచో ఇక జీవితాశయము సిద్ధించినట్లేగును. కాబట్టి దుఃఖరాహిత్య ఆనంద ప్రాప్తులను ఈ మహోన్నత ఫలిత చేకూర్చగలదు. మనో నైర్మల్యమును ప్రయత్నపూర్వకముగా జీవుడు సాధించవలయునని ఈ శ్లోకము యొక్క తాత్పర్యమై ఉన్నది. కావున మానవుడు శాంతికి దూరమై అశాంతికి చేరువై శాంతిని కోరుకుంటూ అశాంతికి బాటలేసుకుంటూ ఉన్నాడు. ఇందుకు భగవానుడు చెప్పేటువంటి మార్గం ఒకటే. చింతల వైపు నీ యొక్క చిత్తం అనునిత్యము చింతిస్తూ ఉంటుంది బాహ్య విషయములను. ఆ చిత్తాన్ని బాహ్య విషయములపై చింతించక ఆత్మచింతన చేసినటువంటి వాడు నిర్మలుడై నిక్షలుడై అచలుడూ కాగలడు. ఆత్మ అతీతం కేవలాత్మ. విషయ వాచలను చేసిన చింతన చేసినటువంటి మనసు విషయ వలయములపై చుట్టబడి అక్కడ నుండి బయటపడలేక పతనమై జన్మలకు కారణమవుతుంది. విషయ వాచనలను చింతన చేయక ఆత్మ చింతన చేసినటువంటి జీవుడు ఆత్మ అతీతమై కేవలాత్మై అచలుడుగా కూడా మారగలడు. ఆ శక్తి నీకే ఉన్నది, ఏరొక ప్రాణికి లేదు. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి లేనటువంటి శక్తి ఒక మానవుడికి ఉంది. దాన్ని గ్రహించలేక దుఃఖముల వలయాన్ని ఏర్పరచుకొని సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాం. విష బీజాన్ని విష వృక్షాన్ని నాటుకొని అమృతాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఇది మనకు నిజము తెలియని కారణంగా భగవానుడు ఈ యొక్క శ్లోకము ద్వారా చెప్పినటువంటి సత్యాన్ని మనం గమనించి 65వ శ్లోక రహస్యాన్ని గమనించి నడుచుకున్నట్టయితే ఇహ పర సుఖములను జీవన్ముక్తిని ఇక్కడే పొంది తరించగలం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.